ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలనలో రెడ్ బుక్ తప్పుడు కేసులు పరాకాష్ఠకు చేరాయి. పచ్చనేతల ఆదేశాలతో సొంత సైకిల్ ను పగలగొట్టుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కేసు నమోదు. ఎల్లో షర్ట్లు వేసుకున్న పోలీసులు. వైఎస్ జగన్ ర్యాలీలో సైకిల్ తో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కనకారావు. ఆనందంలో సైకిల్ ను విసిరేసి పగలగొట్టాడు కనకారావు. ర్యాలీ విజయవంతం కావడంతో పచ్చనేతలు కక్ష కట్టారు. దీంతో టీడీపీ నేతల ఒత్తిడి చేయడంతో కనకారావుపై తప్పుడు కేసు బనాయించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ తప్పుడు కేసులు పరాకాష్ఠకు చేరాయి. పచ్చనేతల ఆదేశాలతో సొంత సైకిల్ ను పగలగొట్టుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తపైన కేసు నమోదు చేశారు ఎల్లో షర్ట్ వేసుకున్న పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త తన సొంత సైకిల్ ని ఆనందంలో పగలగొట్టుకున్నారు. దానికి కూడా కేసు పెట్టడం అంటే దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు విన్నా కూడా కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూటమి నేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ర్యాలీలు ఏదైనా కూడా విజయవంతం అయితే వాటిని చూసి తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది. నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కార్యకర్తలు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త తన సొంత సైకిల్ ని గాల్లో ఎగరేస్తూ దాన్ని కింద పడేసిన పరిస్థితి. దీంతో ఈ ర్యాలీ విజయవంతం అవడంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఉత్సాహాన్ని చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎవరైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఘటనను జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద తప్పుడు కేసులను పెట్టేందుకు తీవ్ర స్థాయిలో పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైతే ఈ సైకిల్ ని కింద పడేసి కార్యకర్త ఎవరైతే ఉన్నారో కనకారావు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతను విచారిస్తున్నారు. అతని మీద బలవంతంగా మరిన్ని కేసులు పెట్టి నాయకుల పేర్లు కూడా చెప్పించాలని టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇలాంటి ఘటనలతో రెడ్ బుక్ సంబంధించిన కేసులు ఏ తరహాలో కష్ట సాధిస్తున్నాయనేది ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.